నిన్నగాక మొన్ననే చెప్పుకున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వచ్చి ఏదైతే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులతో కొన్ని కన్‌స్ట్రక్షన్ చేయాలన్నటువంటి ప్రణాళికలు స్టాలిన్ ప్రభుత్వం చేస్తే వాటిని ఆపేశాడు. ప్రభుత్వ డబ్బులతోనే ఆ ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించాడు. కానీ అది విజయ్ సొంత నిర్ణయం కాదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అది అమలు చేశాడు అన్నటువంటి. ఇప్పుడు ఈయన కూడా హిందూ వ్యతిరేకే నిరూపించుకున్నాడు. న్యాయస్థానమే తిరుప్పర కుందరం మీదన దీపం వెలిగించుకోవడానికి అనుమతి ఇవ్వమంటే, దాని మీదన సింగిల్ బెంచ్ తీర్పు మీదన డివిజన్ బెంచ్‌కెళ్తే, డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పిస్తే, ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వు మీద సుప్రీం కోర్ట్‌కి వెళ్తున్నాడు. జూన్ 11న హైకోర్టు ఉత్తర్వుని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆల్రెడీ ఎస్ఎల్పీ వేసింది. వచ్చే నెలలో విచారణకు రాబోతుంది. అంటే దీపం పెట్టడానికి వీల్లేదు. దేవుడి కొండ మీదన దేవుడి దీపం పెట్టడానికి వీల్లేదు కానీ దర్గాలో మాత్రం పూజలు జరపచ్చు అనేటటువంటి సెక్యులరిజం ఏంటి అంటే, భవిష్యత్తులో మన దేశాన్ని, మన రాష్ట్రాలని ఆఫ్ఘనిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా తయారు చేయడానికి రెడీ అవుతున్నారు మన పాలకులు లేదా మన రాజకీయ నేతలు.